వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డుమ్ము అనిక వీడియోస్. క్రిస్మస్ హాలిడేస్ కదా, మా డుమ్ము అయితే ఫుల్ టు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. హాలిడేస్ కదా, మా ఆడపడుచు వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంటికి వచ్చినారు. ఇక మా ఇల్లు అంతా గోలగా ఉన్నది. అందరం ఒక దగ్గర చేరినాం కదా అని చెప్పి మేము పీవీఆర్కి వెళ్దామని ప్లాన్ చేసినాము. ఇంకా నేను రెడీ అయిపోయినా, అనికని రెడీ చేసిన, డుమ్మును కూడా రెడీ చేసేసిన. డుమ్ము ఇంకా అనిక ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇక మేమందరం స్టార్ట్ అయిపోదామని చెప్పి ఇంటి నుంచి అయితే బయలుదేరినాము, స్టార్ట్ అయిపోయినాము. వాకబుల్ డిస్టెన్సే మాకు నెక్స్ట్ గలేరియా మాల్. ఇక అందరం నడుచుకుంటే మేము వెళ్ళిపోయినాము. ఇక ఫోటో దిగుదాం అని చెప్పి నేను మా చిన్నాడ పర్చుని పిలుస్తున్నా. ఇక్కడ లైటింగ్ బాగుంది, ఇక్కడ ఫోటో దిగుదాం అని చెప్పి నేను మా చిన్నాడ పర్చుని అయితే పిలుస్తున్నా. ఇక అట్లనే నడుచుకుంటే మేము వెళ్ళిపోయినాము పీవీఆర్కి. చూడండి, మేమైతే పీవీఆర్కి వచ్చేసినాము. జస్ట్ 2 minutes మా ఇంటి నుంచి పీవీఆర్కి వెళ్ళడానికి. ఇక వెళ్ళగానే అందరం ఫొటోస్ అయితే స్టార్ట్ చేసేసినాము. మా చిన్న ఆడపడుచు ఇంకా మాకు పెద్ద కోడలు పిల్లలందరినీ మేము ఒక దగ్గర నిల్చోబెట్టి ఎంట్రన్స్లో ఫోటో అయితే తీసినాము. ఇంకా లోపలికి అందరం వెళ్ళిపోయిన తర్వాత స్నాప్ వీడియోస్ వీడియోస్. మా దుమ్ము అయితే ఆగుతలేడు, అసలు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకా లోపలికి మేము వెళ్ళేసరికి అక్కడ రెడ్ ఎఫ్ఎం వాళ్ళది ఈవెంట్ అయితే జరుగుతున్నది. ఇంక చైతు అయితే మా తోటి కోడల్ని ఇంకా మా చిన్నాడపడుచుని ఆట పట్టిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ అనిత, సరిత. కొంచెం సేపు వాళ్ళతోటి జోక్స్ చేసినాడు, కొంచెం సేపు టైంపాస్ చేసినాడు. తర్వాత పక్కనున్న వాళ్ళ నేమ్స్ కూడా అడిగినాడు. దాని తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి గేమ్ స్టార్ట్ చేసినాడు. పీవీఆర్ నెక్స్ట్ గలేరియా ఇంకా రెడ్ ఎఫ్ఎం అని చెప్పి అనాలన్నమాట. సో అప్పుడు నేను సెకండ్లో అవుట్ అయిపోయినాను. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, నేనేనా పక్కన వాళ్ళ అని చెప్పి. సో నేను అవుట్ అయిపోయినా. తర్వాత మళ్ళీ మా పెద్ద ఆడపడుచు కూడా అవుట్ అయిపోయింది. మళ్ళీ సో గేమ్ అట్టనే కంటిన్యూ అయ్యింది. ఎంతైనా ఆర్జే చైతు కదా, వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. సో మా పెద్ద ఆడపడుచుతోటి జోక్స్ చేస్తున్నాడు. నా పేరు చాటర్ బగ్స్ కాదు, చీటర్ బగ్స్ అని. అలా అనగానే మా డుమ్ముకి ఏం అర్థమైందో తెలియదు, కానీ మా డుమ్ము మాత్రం భలే నవ్వేశాడు. దాంతో అందరం ఎక్స్పెక్టెడ్గా మా చిన్నాడపడుచు అయితే విన్ అయిపోయింది. చూడండి, మా తొట్టి కోడలు వరకు కూతురు వెళ్ళి మా చిన్నాడపడుచుని హగ్ చేసుకుంటున్నది. మా ఆడపడుచు అందరినీ రండి రండి లెట్స్ టు గెట్ సెలబ్రేట్ అని చెప్పి మా అందరినీ పిలుస్తున్నది. మేము అరుస్తుంటే చేతితో అడుగుతున్నాడు, మీరెందుకు అరుస్తున్నారు అని చెప్పి. సో ఫ్యామిలీ కదా, ఆ మాత్రం ఉంటుంది అని చెప్పి మేము అన్నాం. ఇంకా మేమందరం మళ్ళీ గ్రూప్ ఫోటో దిగుదాము, గ్రూప్గా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి మేమందరం గ్రూప్గా జాయిన్ అయినాము. కానీ చైతు మాత్రం మా నేమ్స్ భలేగా గుర్తుపెట్టుకున్నాడు. ఒక్కొన్ని కూడా కన్ఫ్యూజ్ కాకుండా మొత్తం నేమ్స్ భలే గుర్తుపెట్టుకున్నాడు మా అందరివి. గిఫ్ట్ అయితే అది ఇచ్చేసినాడు చైతు మాకు. మా ఆడపడుచు అంటున్నది, మేము సంక్రాంతికి మళ్ళీ వస్తామంటే చైతు అంటున్నాడు, కాదండి మేము 3rd and 4th ఇక్కడే ఉంటాము, మళ్ళీ న్యూ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి. నియర్ బై ఎవరైనా పీవీఆర్ ఉంటే మీరు కూడా 3rd and 4th విజిట్ కాండి. దాని తర్వాత మళ్ళీ ఒక గేమ్ కండక్ట్ చేసినాడు. నన్ను 10 secondsలో 7 రెడ్ కలర్ ఫ్రూట్స్ చెప్పాలి అని అన్నాడు. ఆన్ ద స్పాట్ నాకైతే గుర్తుకు రాలేదు. సో నేను ఓన్లీ 4 చెప్పిన. అందులో నేను కన్ఫ్యూజ్ కూడా అవుతున్నాను. మళ్ళీ చైతు చూసేవరకు స్టేజ్ ఫియర్ లాగా కొంచెం ఫీల్ అయ్యాను నేను. సో ఓన్లీ నేను 4 చెప్పిన. దానికి బయలుదేరిపోయినాము. ఇక పిల్లలను తీసుకొని మళ్ళీ మేము ఎక్స్లేటర్ ఎక్కి మొత్తం పీవీఆర్ అయితే చూస్తున్నాము. ఇక అక్కడికి వెళ్ళినాక స్టోర్ టు స్టోర్ మా పిల్లలు వెళ్ళినారు, మేము వెళ్ళినాము. ఇక మా డుమ్ము అయితే అక్కడ వెళ్ళగానే గ్లాసెస్ చూసి, మమ్మీ నేను ఈ గ్లాస్ కొంటా, మమ్మీ నాకు ఆ గ్లాస్ కొనిపి అని చెప్పి అన్నాడు. అది పెట్టుకోగానే జోకర్ లాగానే ఉన్నాడు సేమ్. మా డుమ్ము అయితే గ్లాసెస్ బాగుంది మమ్మీ నాకు ఇప్పి అని చెప్పి అని అన్నాడు. డుమ్ము వాళ్ళ పెద్ద మమ్మీ వచ్చి ఒక అద్దం చూపిస్తుంది. ఆ అద్దం ఏంటంటే మన ఫేస్ పెద్దగా. తర్వాత మేము పిల్లలందరినీ తీసుకొని పైన గేమ్స్ జోన్కి అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళగానే మా పిల్లలందరూ గేమ్స్కి వెళ్ళిపోయినారు ఆడుకోవడానికి. అక్కడ మా చిన్నాడపడుచు వెళ్ళి కార్ తీసుకుందామని చెప్పి డీటెయిల్స్ కనుక్కుంటున్నది.
ఇక్కడ మా పిల్లలైతే ఏ గేమ్ కావాలో ఆ గేమ్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ సెటిల్ అయిపోయినారు. ఇక్కడ చూడండి ముందుకు వెళ్తే పార్థివ్ డుమ్ము ఒక దగ్గర, మా అల్లుడు ఒక దగ్గర, అందరూ ఒక్కొక్క దగ్గర కనిపిస్తారు. ఇక అందరు గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఆ డుమ్ము అయితే అసలు ఆడుకోలేదు. దానికి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడుతూ ఉంది. చిన్నప్పుడు ఈ రైడ్స్ అన్నీ ఎక్కమంట డుమ్ము చాలా భయపడతాడు. ఇప్పుడు మాత్రం భయపడకుండా వాళ్ళ మీద వాళ్ళు ఎక్కి ఆడుకుంటున్నారు. ఇక్కడ మా తోటి కొడలు వాళ్ళ బాబు ద్వారా పోయిన మా డుమ్ము, ఇంకా మా అల్లుడు, మా కూతురు అందరూ ఆడుకుంటున్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చింది. ఒక డుమ్ము అయితే ఇక్కడ మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్దాము అని అంటే అసలు పిల్లలు రావట్లేదు. వాళ్ళకి ఇంకా ఆడుకోవాలి అని అంటే ఇక్కడ సరే అని చెప్పి మేము కూడా కాసేపు వాళ్ళని వదిలేసినాము గేమ్స్ ఆడుకోవడానికి. ఇక్కడైతే డుమ్ము అంటున్నాడు, బాయ్ మమ్మీ నేను పీవీఆర్కి వెళ్తున్నాను, మంచిగా ఎంజాయ్ చేస్తాను అని అంటున్నాను. దాని తర్వాత మేము పిల్లలందరినీ తీసుకొని మళ్ళీ బర్గర్ కింగ్కి వెళ్ళినాము. కొంచెం తినిపిద్దాము అని చెప్పి అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకే మేము పిల్లలందరికీ బర్గర్లు తీసుకున్నాము, బర్గర్ తినిపిద్దామని. ఫస్ట్ అయితే పిల్లలందరినీ ఒక టేబుల్ దగ్గర సెట్ చేసేసాము. వాళ్ళందరికీ ఇచ్చేసినాము. చూడండి మా పెద్ద ఆడపడుచు ఆమె హాయి చెప్తున్నది చూడండి. మేమందరం అసలు ఆడపడుచు మరదలకి ఉన్నాము, సిస్టర్స్లకి మంచిగా ఉంటాం అందరం. నేనైతే అక్కడ అనుకొని పడుకోబెడుతున్నా. పిల్లలు అయిపోయిన తర్వాత మేమందరం తినేస్తున్నాము. తిన్న తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికి బయలుదేరదామని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. ఇక కిందికి వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడు అక్కడ శాంటాక్లాస్ దగ్గర ఫొటోస్ దిగినాము. మా ఆడపడుచుకి గిఫ్ట్ వచ్చింది కదా, ఆ గిఫ్ట్ తోటి కొంచెం ఫొటోస్ దిగినాము. మొత్తానికి ఆ రోజైతే మేము చాలా ఎంజాయ్ చేసినాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.